మహాదేవ సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటిదైనటువంటి లంకాయాం శాంకరీదేవి అమ్మవారి నుంచి ప్రారంభమవుతోంది శక్తిపీఠాల యొక్క క్షేత్రాలు. అలాంటిది శ్రీ మల్కాజ్గిరిలో ఉన్నటువంటి వేద పాఠశాల యొక్క సంస్థ ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం మొన్ననే కాశ్మీర్లో చండీయాగం సుమారుగా 300 మంది భక్తులతో ఎవరూ చూడనటువంటి చాలా ముఖ్యమైనటువంటి స్వయంభూగా ఉన్నటువంటి ఆలయాల్లో ఉత్తర కాశ్మీరం, దక్షిణ కాశ్మీరం, మధ్య కాశ్మీరంలో 3 చోట్ల చండీయాగాలు, లక్ష కుంకుమార్చనలు చేసి తిరిగి వచ్చినటువంటి సంస్థ 2025 జనవరి 28 నుంచి ఫిబ్రవరి 3వ తారీఖు వరకు, అంటే వసంత పంచమికి మహాపూర్ణాహుతి ఆ శాంకరీ శక్తిపీఠం దగ్గర చేయాలనే సంకల్పంతో ఒక 8 రోజులు ప్రోగ్రాంగా కార్యక్రమాలతో శ్రీలంక వెళ్ళి అక్కడ ఒక చండీయాగం చేయడానికి సంకల్పం జరిగిందండి. ఈ సంకల్పంలో భాగంగా అన్ని శక్తిపీఠాల్లో పూర్తయి ఒక కామాఖ్య లంకలోనే, శ్రీలంకలో మాత్రమే తరువాయి చేయవలసి ఉన్నది. అందువలన ఈ కార్యక్రమాన్ని ఉత్తరాయణ పుణ్యకాలంలో, అంటే పుష్యమాసం చివరిలో, మాఘమాసంలో వసంత పంచమికి పూర్ణాహుతి అయ్యేటట్టుగా సంకల్పం చేశాం. ఈ కార్యక్రమంలో మొత్తం 3 చోట్ల చండీయాగం చేయటం, అంతేకాకుండా ఏ సీతామహాలక్ష్మి అయితే అశోకవనంలో ఉన్నదో ఆ అశోకవనంలో అమ్మవారు కూర్చున్నటువంటి ప్రదేశంలో సీతారామ కళ్యాణం రామకథాగానాన్ని, హరికథని డాక్టర్ ముప్పవరపు సింహాచల శాస్త్రి గారు, గుంటూరు వాస్తవ్యులు, డాక్టరేట్ చేశారు, చాలా గొప్పవారు. వారు అద్భుతంగా రామాయణ ఆ కథా గానాన్ని అక్కడ అశోకవనంలో అమ్మవారి ప్రీతి కోసం అది వినిపించడం, అంతేకాకుండా ఒక శ్రీలంక ఒక మణిద్వీపంలా మనకి ఈ యొక్క మ్యాప్లో కనపడుతూ ఉంటుంది. అందువల్ల అమ్మవారి సీతామహాలక్ష్మి ప్రీతి కోసం మణిద్వీప వర్ణన కూడా అక్కడ ప్రవచనం చేయిస్తూ చండీయాగం చేస్తూ స్త్రీలందరూ కలిసి, మొట్టమొదటి శక్తిపీఠం అక్కడ మనకున్నటువంటి శక్తిపీఠాలు మొదటిది కాబట్టి అందరూ కుంకుమార్చన, సువాసినులంతా కుంకుమార్చన, అందరూ కలిపి మగ ఆడ అందరూ కలిపి లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలు, ఒక మహారుద్రాభిషేకం చేయడానికి నిస్వార్థంగా ఈ లోక కళ్యాణం కోసం ఈ సంస్థ ద్వారా చేయబడుతోంది. అయితే జూలై 15 లేకపోతే జూలై నెలాఖరు లోపల ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు వచ్చినట్లయితే, వాళ్ళ పేర్లు ఇచ్చినట్లయితే వారి పేరు నమోదు చేసుకుని కొంత, అంటే ఈ వివరాలన్నీ కూడా ఈ ప్రోగ్రాం పేపర్లో పైన ఇచ్చినటువంటి ప్రోగ్రాం పేపర్లో పెట్టబడ్డాయి. కొద్దిగా అడ్వాన్స్ ఇచ్చినట్లయితే 150 మందికి మాత్రమే తీసుకువెళ్ళి అక్కడ యజ్ఞం చేయాలనే సంకల్పంతో ఉన్నాం. 150 మందికి ఒకే విమానంలో మనం బుక్ చేసుకునేటట్టుగా ముందుగా పేర్లు ఇచ్చినట్లయితే ఆ విమానాన్ని మన టికెట్లన్నీ బ్లాక్ చేసుకోవచ్చు. కాబట్టి ఆసక్తి ఉన్నవారు ఎవరైనా ఉన్నట్లయితే ముందుగా 9848369716 ఈ నెంబర్కి ఫోన్ చేసి వివరాలన్నీ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. అక్కడ పాస్పోర్ట్ ఒకటి కావాల్సి వస్తుంది. ఆ పాస్పోర్ట్ లేని వాళ్ళేమో అప్లై చేసుకుంటే 2 నెలల్లో 3 నెలల్లో, బాగా ఎక్కువ కాలమైనా 3 నెలల లోపల వచ్చేస్తుంది. పాస్పోర్ట్ ఇప్పుడు అక్కర్లేదు, కేవలం పేరు ఇచ్చి మీరు పాస్పోర్ట్ కోసం ప్రయత్నం చేస్తే పాస్పోర్ట్ వచ్చిన తర్వాత ఇవ్వచ్చు. ఆసక్తి ఉన్నవారు ఈ చండీయాగంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం, అమ్మవారి దర్శనం చేసుకొస్తూ ఉంటాం. కానీ లోకహితం కోరుతో ముల్లోకాలో సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైర్ వినాశనం అని అమ్మవారు చెప్తోంది. 3 లోకాల్లో అందరూ సుభిక్షంగా ఉండడం కోసం ఎప్పుడూ మన కోరికల కోసం కోరుతూ ఉంటాం. కానీ లోకక్షేమం, 3 లోకాలు అందరూ సుభిక్షంగా, లోకమంతా ప్రజలంతా బాగుండాలని కోరుకునే పెద్ద కోరిక ఇది. ఇలాంటి కోరికతో మనం ఆ యాగం శ్రీలంకలో అమ్మవారి యొక్క శక్తిపీఠంలో, అమ్మవారి యొక్క అశోకవనంలో, మరియు రామచంద్రమూర్తి ప్రతిష్ఠ చేసినటువంటి ఏ రావణ సంహారం అయిన తర్వాత ప్రతిష్ఠ చేశారో ఆలయాల దగ్గర, మరియు అశోకవనం దగ్గర, మరియు ఆంజనేయ స్వామి మొట్టమొదటి లంకలో ప్రవేశించిన ఆంజనేయ స్వామి పాదం పెట్టినటువంటి ఆ పవిత్ర క్షేత్రంలో, ఇలా ముఖ్యమైన క్షేత్రాల్లో 8 రోజులు 7 రాత్రులు ప్రతి చోట కూడా ఈ హోమాలు, పూజలు, పారాయణలు, అభిషేకాలు చేస్తూ సుందరకాండ పారాయణ చేయించి, అందరి చేత హనుమాన్ చాలీసా ఆంజనేయ స్వామి పాదం పెట్టిన చోట చేయించి, అంతేకాకుండా శ్రీచక్ర నవావరణార్చన పూజ కూడా అక్కడ చేసి, ఇలా సమస్త దేవతల యొక్క ఆరాధన మనం శక్తిపీఠం యందు అక్కడ చేసి, బ్రాహ్మణ భోజనం ఇక్కడి నుంచి వంట బ్రాహ్మణులు తీసుకువెళ్ళి వారి చేత శుచిగా రుచిగా మడిగా వంట చేయించి అమ్మవారికి నివేదన చేసి
ఆ ప్రసాదాన్ని మనమందరం స్వీకరించేటట్టుగా 150 మందితో ఒక పెద్ద హిందూ ధర్మ లోక కళ్యాణ ఉద్యమం కింద ఇది చేయడానికి సంకల్పం చేశాం. కాబట్టి పైనిచ్చిన నెంబర్కి వివరాలు ఇచ్చిన ఆ పాంప్లెట్లో ఉన్నటువంటి వివరాలను బట్టి మీరందరూ వచ్చే ఆసక్తి ఉన్నవారు, దాంట్లో డబ్బుల వివరాలు, కార్యక్రమ వివరాలన్నీ ఉన్నాయి, వచ్చేవారు ఆ నెంబర్కి మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఎందుకంటే ఎంతమంది వస్తారో తెలిస్తే కానీ మనం మిగతా ఏర్పాట్లు చేసుకోవడానికి ఉండదు. ఆ విమానం కూడా ఇంటర్నేషనల్ ఫ్లైట్ కాబట్టి ముందుగా మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఆ ఫ్లైట్ అంతా మన కిందే ఉంటుంది కాబట్టి ముందుగా వచ్చే ఆసక్తి ఉన్నవారు మీరు మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. అలాంటి దివ్యమైన కార్యక్రమం అన్ని చోట్ల చేస్తూ లంకలో చేస్తున్నాం. ఇంకొకటి, మీరిచ్చే ప్రతి రూపాయి కూడా ఇది మినహాయింపు ఆర్థిక మన ఎగ్జంప్షన్ 80G ఉంది కాబట్టి ఈ సంస్థ పేరుతో మీరు ఇచ్చినట్లయితే మీకు ఇది ఒక యజ్ఞానికి డొనేషన్ కిందే అవుతుంది, మీరు ప్రయాణం కింద అవ్వదు. అందువల్ల ఒక యజ్ఞం చేస్తున్నాం కాబట్టి ఇది మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. దీంట్లో ఈ సంస్థకి 80G మినహాయింపు కూడా ఉంది కాబట్టి అది కూడా మీరు గమనించుకుని దీనికి చాలా ప్రయోజనం మీరు కట్టే వాళ్ళందరికీ కూడా. ఎందుకంటే ఒక ధర్మ సంస్థ ఒక అందరం కోసం క్షేమం కోసం చేసేది కాబట్టి దీంట్లో మీరు వచ్చే భక్తులకు కూడా సగం దీంట్లో ప్రయోజనం ఉంటుంది. అది ఆర్థికపరమైన భారం కూడా ఉండదు. ఇది కూడా గమనించవలసిందిగా కోరుతూ అందరం కలిసి ఈ మహాయజ్ఞాన్ని చేయడానికి ఆసక్తి ఉన్నవాళ్ళు నేను చెప్పిన పై నంబర్కి వివరాలు తెలియపరచవలసిందిగా కోరుతున్నాం. మహాదేవ మహాదేవ్, సర్వేజన సుఖినో భవంతు. జై గురుదత్త.